విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీలో మాటలు తప్ప చేతలు లేని ప్రభుత్వం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శ. కూటమి మద్దతుతో ప్రజల ఆశీర్వచనంతో ఎంపీగా గెలుపొంది సేవలు అందిస్తా. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అనంతరం టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ స్పష్టీకరణ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి ర్యాలీ. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యమని వెల్లడించిన పలు పార్టీల నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో హామీలన్నీ అమలు చేశారని, టీడీపీ మాటలు తప్ప చేతలు లేవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం లాసెన్స్ బే కాలనీలోని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ లోక్సభ నుంచి ఝాన్సీ పోటీ చేస్తున్నారని తెలిపారు. టీడీపీ ఎక్కువ టికెట్లు ఓసీలకు, కూటమి అగ్రవర్ణాలకు మాత్రమే ఇచ్చారని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని తెలియజేశారు. పెన్షన్లు, వాలంటీర్స్ ఇవ్వడాన్ని చంద్రబాబు నాయుడు తప్పుపట్టడం విడ్డూరంగా ఉందని, క్షుద్ర రాజకీయానికి కూటమి శ్రీకారం చుడుతోందని విమర్శలు చేశారు. డిఎస్సి ప్రకటించడం జరిగిందని, 6100 పోస్టుల భర్తీ ప్రక్రియకు కూడా కోడ్ వర్తించదని స్పష్టం చేశారు. మంచి జరిగితేనే ఓటు వేయండి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈరోజు మొన్నటి వరకు గతంలో మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానీ, అట్లాగే బొబ్బిలి విజయనగరం పార్లమెంటు మరి మెంబర్గా కూడా నేను పనిచేయడం జరిగింది గతంలో. మరి ఇప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి సొంత గడ్డ పుట్టినూరులోని ఈరోజు సర్వీస్ చేయడానికి నాకు ఒక అవకాశాన్ని కల్పించారని నేనైతే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే, విశాఖపట్నమే, పేరెంట్స్ ఇక్కడే, శ్రీహరిపురం నేను మా పేరెంట్స్ కూడా ఉన్నది. మరి చదువుకున్నా ఇక్కడే, గర్ల్స్ హై స్కూల్స్ అవన్నీ ఇక్కడే చదువుకున్నాను, యూనివర్సిటీలో ఇక్కడే చదువుకున్నాను ఆ స్టడీస్ అంతా. మరి ఈరోజు అలాగే మరి పుట్టినూరు కూడా సర్వీస్ చేసుకోవడానికి, అందులో ప్రధానంగా మన ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం అభివృద్ధి అయితే మరి ఇది ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేకంగా డెవలప్ అయితేనే ఈ ప్రాంతం వెనుకబడతాన పారద్రోలడానికి ఒక అవకాశం కలిగి ఉంటుంది. దాన్ని నమ్మిన దాన్ని గతంలో కూడా పార్లమెంట్లో అనేక సమస్యలు మన ప్రాంతానికి ఏదొచ్చినా సరే మా ఉత్తరాంధ్ర, మా విశాఖపట్నం అని మాట్లాడేదాన్ని. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఏ అంశాలైనా ఖచ్చితంగా వాటిని ప్రస్తావించేదాన్ని. మరి ఆ దాంట్లో దిశగా ప్రధానమైనది మనకి దానికి అవసరమని దాని సామర్థ్యాన్ని పెంచి ఇవాళ భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో ఇస్తున్న స్టీల్ మాది. కాబట్టి దాన్ని ఇంకా మీరు ఎంకరేజ్ చేసి దానికి అవసరమైన కోల్ మైన్స్, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని చెప్పేసి అని గట్టిగా ప్రశ్నించి వాటి అలొకేషన్ కూడా ఆ సమయంలోని కొంత చేయించుకొని ఆ ఫ్యాక్టరీని నిలబెట్టడానికి నేను ఆ వంతు సహాయ సహకారాలు ఈ ప్రాంత వాసులు నాకు ఇచ్చిన అవకాశంతో మరి ఇక్కడ వారిని కూడా పార్లమెంట్లో వినిపించడానికి ఒక అవకాశం కుదిరిందని, మరి ఈరోజు ఎమ్మెల్యేలుగా మరి ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో ఈరోజు ఈస్ట్ నుంచి ఎంఈబీ గారు సత్యనారాయణ గారు కానీ, అలాగే సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ గారు కానీ, అలాగే వెస్ట్ నుంచి అడార్ ఆనంద్ గారు కానీ, నార్త్ నుంచి కేకే రాజు గారు కానీ, అట్లాగే మరి గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ గారు కానీ, భీమిలి నుంచి ముత్యంశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అట్లాగే ఎస్కోట్ నుంచి కడబండి శ్రీనివాస్ గారు కానీ, వారందరూ కూడాను మరి నాతో పాటు ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లో వారు కూడా మరి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మరి మీ ద్వారా ప్రజలందరికీ కోరుతున్నాను,
సేవ చేసి మాటిచ్చి నిలబెట్టుకునే అటువంటి మనుషులకి మనం అండగా ఉంటే అభివృద్ధి ఏ విధంగా వెళ్తుందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికే మరి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పనిసరిగా ఈరోజు మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే తెచ్చుకుంటాము, జగనన్నకే మా ఓటని. పిల్లల చదువు దగ్గర నుంచి, వారి ఆరోగ్యం దగ్గర నుంచి, వారి ఉద్యోగాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా వారు అలా చెప్తూ వెళ్తూ ఉన్న అటువంటి వారికి ఇది మరి రుణం తీర్చుకునే అవసరం కూడా ఉంది. దయచేసి మరి కళ్ళలో ఎన్ని పార్టీలు, ఇవాళ పార్టీకి కూటమికి పోటీ కాబట్టి ఇవన్నీ కూటమిలో ఎన్ని పార్టీలు చేరినా ఏకైక పార్టీగా ఉండి ప్రజాపక్షాన్ని నిలబడిన జననేత జగనన్నే విజయము. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు రేపు విశాఖపట్నంలోనే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానికి ఎంత గడుసున్న నాయకులైతే ఈరోజు అంత ధైర్యంగా చెప్పగలరంటే ప్రజా మనిషి, ప్రజలతోని ఎప్పుడు కూడా ప్రజా సేవే అజెండా కాబట్టి తప్పనిసరిగా అటువంటి ధైర్యంతో రేపు జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఇప్పటికే మా పార్టీ, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సీట్లు కూడా ప్రకటించడం జరిగింది. ప్రత్యేకించి మనం ఉత్తరాంధ్రకు సంబంధించి అన్ని సీట్లు ప్రకటించిన తర్వాత విశాఖపట్నం లోక్సభ నుంచి ఝాన్సీ లక్ష్మి గారిని, మాజీ పార్లమెంట్ సభ్యులు, అలాగే 7 అసెంబ్లీ కూడా అభ్యర్థులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల్లో క్యాంపెయినింగ్ చూసుకొని ఝాన్సీ లక్ష్మి వచ్చి మీతో ఇంటరాక్ట్ అవుతారు. అందుకంటే ముందుగా ఇవాళ మా పార్టీ లోక్సభ స్థానాలు 25 స్థానాలు ఉంటాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనే మాటను చెప్పి ప్రభుత్వం తాలూకా ఏ కార్యక్రమాలు ఉన్నా సరే మంచి ప్రత్యేకమైన స్థానాన్ని వాళ్ళకి ఇచ్చి గత 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు భాగస్వాములు చేయడమే కాకుండా ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి పెద్దపీట నేయడం అనేది, చెప్పిన మాట నిలబెట్టుకుంటాను, మాట ఇస్తే మనం తిప్పని చెప్పిన ఏదైతే ఉందో దాన్ని సార్థకత చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నేపథ్యంలో చూస్తే తెలుగుదేశం పార్టీ, మేము బీసీల కోసమే పుట్టింది పార్టీ అనుకున్న పార్టీ మాటలకే తప్ప చేతల్లో ఏమీ లేదనేది తేటతెల్లమవుతుంది. ఈ ఎన్నికల్లో ఈ ఇచ్చిన అభ్యర్థుల్ని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే మనకు తెలుస్తుంది. సోషల్ ఇండియా, సామాజిక న్యాయం ఏ రోజైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ సామాజిక పదయాత్ర కార్యక్రమాలు చేస్తూ ప్రారంభించామో అప్పటి నుంచే రోజు రోజుకి వాళ్ళ మీద ప్రత్యేకంగా వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం. ఉదాహరణకి ఇవాళ 25 స్థానాలు పార్లమెంట్ ఉంటే సుమారు 68-70% బలహీన వర్గాలకి ఇచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి ఇచ్చాయి. అదే తెలుగుదేశం పార్టీ చూసుకుంటే కనీసం 50 స్థానాలు కూడా ఇవ్వలే. ఓసీలకి ఇచ్చాయి 70 స్థానాలు, 45 స్థానాలు, 60%. టీడీపీపై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువింద గింజకు తన మచ్చ తెలియదన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ డబ్బు ఉన్నవారికే సీట్లు ఇస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు బీసీలకు సీట్లు ఇచ్చామని తెలిపారు. సీఎం జగన్ రాష్ట్రం నలుమూలలా సమన్వయకర్తలు రెడ్డిలను పెట్టుకున్నారన్నారు. 1982 నుండి ఇప్పటి వరకు బీసీ నేతల్ని టీడీపీ తయారు చేసిందని తెలిపారు. ఒకప్పుడు వైసీపీలో ఉన్న కొడతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, జంగా కృష్ణమూర్తి లాంటి వారు వైసీపీలోకి వచ్చి ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసని అన్నారు. సీఎం కాకముందు జగన్ ఆస్తి విలువ, ఇప్పుడు ఆస్తి విలువ ఎంతో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎంతమంది పేదవాళ్ళని, బీసీ వర్గాల్ని, ఎస్సీ ఎస్టీ వర్గాల్ని ఈ రాష్ట్రంలో నాయకులుగా తయారు చేసింది ఎవరో మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఆ రోజుల్లో డబ్బున్నా లేకపోయినా పేదవాడు చదువుకుంటే చాలు ఎన్టీ రామారావు గారు పిలిచి టికెట్ ఇచ్చి నువ్వు పలానా దగ్గర పోటీ చేయంటే పోటీ చేయడం కాదు, పోటీ చేసి ఒక్కొక్కరు 5 సార్లు 4 సార్లు ఈ వర్గాలు గెలిచి ఈ రాష్ట్రంలో రాజకీయం అంటే ఏమిటో ఒక మలుపు తిప్పారు వీళ్ళందరూ కూడా. ఇటువంటి పార్టీని మీరా ఈ పార్టీ టికెట్లు అమ్ముకుంటది, డబ్బున్న వాళ్ళని తీసుకొస్తుంది, డబ్బుకు అమ్ముడిపోయా తెలియజేసిన వాళ్ళు అంటే అది నిజంగా చాలా హాస్యాస్పదం. గులివింద కింద తన కింద మస్తే ఎవరికి తెలియదు అంటే అది వాగుతుంటది. అట్లా జగన్ గారి డబ్బు గురించి, తర్వాత ఉన్నత వర్గాల టికెట్లు ఇచ్చామనే వాదన గురించి మాట్లాడాల్సి వస్తే నువ్వు టికెట్ ఎంతమందికి ఇచ్చావు? రెడ్లకి
సుమారు 50 మంది టికెట్లు ఇచ్చాం. ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో రెడ్లు? మీరు మాట్లాడే ముందు ఆలోచించుకోండి. మీరు జనాన్ని మోసం చేయడమే కాకుండా ఎంతమంది నాయకుల్ని మీరు మోసం చేసి వేళ గంగలో ముంచే చెప్పమంటారా? ఉదాహరణ తీసుకోండి, అనకాపల్లి వీరభద్రరావు గారు. వీరభద్రరావు గారిని పాపం పార్టీలో చేర్చుకొని మళ్ళీ అతను పార్టీలో ఇమడలేనంత హ్యూమిలియేషన్ కలిగించి నువ్వే మళ్ళీ బయటికి పంపించావు. మరి కొనతాల రామకృష్ణ గారు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళు ఎంత బీసీ వర్గాలు, ఆయన ఎంత పనిచేశాడో మీ పార్టీకి తెలుసు. మరి ఆయన నుండి పంపించావు అంటే ఆయన డబ్బు లేదనే కదా. మీరు ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నేను డబ్బు లేకుండా బీసీ వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఎమ్మెల్యే కాగలిగాను. నువ్వు ఇటువంటి వాళ్ళని, డబ్బు లేని వాళ్ళని ఒక్కళ్ళని నాకు చెప్పు. నువ్వు ఎవరిని పడితే నీ డబ్బు చూపించు, డబ్బుంటే కానీ టికెట్ అనే మనిషివి నువ్వు ఎట్లాగా మీ పార్టీ పెద్దలు మీరు టికెట్లు అమ్ముకుంటారని చెప్తారండి? మనం ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని అటు నెల్లూరు వరకు ఇటు చిత్తూరు వరకు లెక్కేసుకుంటే బీసీలకి మేము 50% అబౌవ్ ఇచ్చాం టికెట్లు. అంతెందుకండి, ఈ రాష్ట్రంలో పరిపాలించారు మీరు ప్రతి ప్రాంతానికి మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మీరు ఎవరికైనా అధికారాన్ని చలాయించమని ఇచ్చారా? ఆ రాష్ట్రంలో ఉన్న ఆ జిల్లాలో ఉన్న మంత్రులకి నీ అనుయుల్ని పెట్టుకున్నావు. ఈ అనుయులు కూడా 5 ఇన్ఛార్జీలు కూడా రెడ్డి వర్గానికి చెందిన మంత్రులు పెట్టావంటే నీకు ఎంత అహంకారంతో కూడిన ధైర్యమో అది ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే ఇక మీకు లేదా బీసీలు కనబడలేదా? ఉత్తరాంధ్ర కూడా మరి నువ్వు రెడ్డిలే పెట్టావు రీజనల్ ఇన్ఛార్జిగా, మరి మిగతా ప్రాంతాల్లో కూడా రెడ్డిలే పెట్టావు. అంటే నీ ఉద్దేశం ఏమిటంటే నేను మోనార్క్ని, నేను ఏం చెప్తే జరగాలనే ఒక ఉద్దేశంతో నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించిన మూర్ఖుడు నువ్వా బీసీల గురించి మాట్లాడేది? అందువల్ల నేను మీ ద్వారా కోరుతున్నా, ప్రజలు గమనించండి. ముఖ్యంగా మీరు ఈ రాష్ట్రంలో గమనిస్తే ఎంతమంది బీసీ లీడర్లు తెలుగుదేశం పార్టీ తయారు చేసిందో 1982 నుంచి ఇవాళ లెక్కేస్తే సుమారు కొన్ని వేల మంది. అందుకే విద్యాశాఖ అలాగే ఇచ్చింది. దాని పరిస్థితులు మన అందరికీ తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ఇది మీరు ఎవరిని పడితే మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మీకు అలవాటు. ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా నడిచిపోయింది అలాగా. మీరు కూడా బీసీ నాయకులు అని చెప్పుకొని తిరిగే నాయకులు మీరు ఈవేళ వైజాగ్ వచ్చి ఎందుకంటే పోటీ చేస్తున్నారు? మీరు ఎందుకు పెట్టారు మీ భార్యని వైజాగ్లో ఎంపీగా? విజయనగరం ఎంపీగా చేయొచ్చు కదా. అంటే వైజాగ్లో ఉన్న మిగిలిపోయిన ఏవైతే భూములు ఉన్నాయో అవి కబ్జా చేసుకొని ఆ మహానుభావులు, ఆ రెడ్డి మహానుభావులు, దొంగలు, రౌడీలు ఆక్యుపై చేసిన భూమికి తోడుగా మీరు కొంత దోపిడీ చేయడానికే వచ్చారు విశాఖపట్నం. లేకపోతే మీకు ఏం పని అండి విశాఖపట్నంలో? మీకేమైనా విజయనగరంలో సీట్ ఇవ్వరా? మీరు ఎక్కడ అడిగితే అక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ కేవలం వైజాగ్ ఎందుకు ఎత్తుకున్నారు? వైజాగ్లో చవకగా ప్రజల అమాయకులు ఎక్కడ పడితే అక్కడ మంచి భూములు ఉన్నాయి, అన్ని దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని, ఉత్తరాంధ్రాన్ని మీరు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాలని ఆలోచనతో. కాబట్టి ఇదేమో ప్రజల ప్రేమ మీద కాదని చెప్పి తెలియజేస్తూ నో బుక్, నో రైటింగ్, నో రీడింగ్ కాన్సెప్ట్తో అద్భుతాలు సృష్టిస్తున్నారు వండర్ కిడ్స్ చిన్నారులు. ఒత్తిడితో కూడుకున్న విద్యా విధానాలకు స్వస్తి పలుకుతూ అత్యాధునిక నూతన విద్యా విధానంలో నూతన ఒరవడిని సృష్టిస్తున్నామని అక్కైపాలెంలోని వండర్ కిడ్స్ స్కూల్ నిర్వాహకులు నిరూపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారులు అవలీలుగా 1500 నుండి 2000 ప్రశ్నల వరకు సమాధానాలను చెబుతూ ఆహుతులను అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ సంస్థలో విద్యా విధానం పిల్లలకి అనుకూల వాతావరణంలో జరుగుతుందని తెలిపారు. ఒత్తిడి లేని విద్యా విధానాలను అందించడమే తమ లక్ష్యమంటూ ఈ మేరకు టీచర్లకు తగు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. డిఫరెంట్ స్కూల్స్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే లైక్ వండర్ కిడ్స్లో డిఫరెంట్ ఈవెంట్స్ మీరు చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పిల్లలంటే మన నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్లో నో బుక్స్, నో రీడింగ్, నో రైటింగ్, నో హోంవర్క్ అనే కాన్సెప్ట్తో రన్ చేస్తున్నాము. బట్ యూకేజీ చివరికి వచ్చేటప్పటికి మనకి వండర్ఫుల్గా పిల్లలు చేస్తున్నారు. సో అది ఎలా చేస్తున్నారని చెప్పేసి అందరూ అడగటంతో మేము టీచర్స్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ మన పిల్లలు చేసిన ఈవెంట్స్ ఏంటంటే నర్సరీ పిల్లలు ఆల్మోస్ట్ ఒక 500 to 1000 క్వశ్చన్స్ లైక్ జనరల్గా మనం అడిగిన క్వశ్చన్స్ అడిగినా కూడా పిల్లలు ఆన్సర్ చేస్తారు. అదేవిధంగా ఎల్కేజీ పిల్లలు ఒక 1500-2000 క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్స్ చెప్పడమే కాదు, సో దే అండర్స్టాండ్ వాట్ ఈస్ బిహైండ్ దాట్. అండ్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ క్వశ్చన్స్ వేస్తే పిల్లలు ఆన్సర్ చేయడం అవుతుంది.
అండ్ యూకేజీ పిల్లలు సో నర్సరీ ఎల్కేజీ యూకేజీ 3 క్లాసెస్లో రిటర్న్ లేకపోయినా కూడా బై ద ఎండ్ ఆఫ్ యూకేజీ ఒక 1500-2000 క్వశ్చన్స్ మనం బోర్డు పైన రాస్తే అవి చదువుతారు అండ్ ఆన్సర్స్ చెప్తారు స్పెల్లింగ్తో పాటు. సో దాంట్లో అన్ని క్వశ్చన్స్ మనం రాయించలేం కాబట్టి కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ మనం తీసుకొని అవి వాళ్ళ ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఆడియన్స్ ముందు. సో పిల్లలందరూ కూడా చాలా చక్కగా 10-15 మినిట్స్లో ఎగ్జామ్ పేపర్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. అలానే వరల్డ్ మ్యాప్లో స్మాలెస్ట్ కంట్రీ ఐడెంటిఫై చేస్తున్నారు, ఆ కంట్రీ క్యాపిటల్ చెప్తారు, అది దాని స్పెల్లింగ్తో పాటు చెప్తారు. అండ్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వితౌట్ యూజింగ్ పేపర్ అండ్ పెన్ డైరెక్ట్గా ఆన్సర్స్ చేస్తారు. సో ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఈరోజు ప్రజెంట్ చేయడం జరిగింది. సో అంటే మనం ఇంత ఈజీగా వాళ్ళకి పిల్లలు ఇవ్వగలిగినప్పుడు మనం ఎందుకు పిల్లల్ని స్టార్టింగ్ నుంచి క్లాస్లో రాయిపించి మళ్ళీ హోంవర్క్స్ ఇచ్చి పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అలా ఆడుకునే ఏజ్లో అని చెప్పేసానని అనేది మన కాన్సెప్ట్ ఇక్కడ. అలానే క్లాస్ 1కి వచ్చాక హిందీ ఇంట్రడ్యూస్ చేస్తాము. హిందీ దే జస్ట్ ఓన్లీ స్పీక్ దట్స్ ఇట్, దే డోంట్ రీడ్ అండ్ రైట్. అండ్ క్లాస్ 1లో మాట్లాడతారు అండ్ క్లాస్ 2 వచ్చేటప్పటికి హిందీ నేర్చుకుంటారు, రైటింగ్ నేర్పిస్తాము. ఓన్లీ జస్ట్ 6 అవర్స్లో రైటింగ్ వస్తుంది. రైటింగ్ వచ్చిన తర్వాత మీరు ఎనీ ఆర్టికల్ ఫ్రమ్ 5-6 టెక్స్ట్ బుక్స్ నుంచి డిక్టేట్ చేస్తే 99% వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్సలెంట్గా పిల్లలందరూ రాస్తారు. అలానే తెలుగు క్లాస్ 3లోనే ఇంట్రడ్యూస్ చేస్తాము. అంటే తెలుగు మన మాతృభాష కాబట్టి తెలుగు నేర్పించడానికి మళ్ళీ టైం వేరేగా 1 year ఏమి స్పేర్ చేయము. అండ్ థర్డ్ క్లాస్ చివరికి వచ్చినప్పటికీ తెలుగు న్యూస్ పేపర్లో నుంచి ఆర్టికల్ ఏదైనా బోర్డు పైన రాస్తే చదువుతారు అండ్ డిక్టేట్ చేస్తే రాస్తారు 99% విత్ అ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. కూటమి మద్దతుతో ప్రజల ఆశీర్వాదంతో విశాఖ ఎంపీగా తాను గెలుస్తానని టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ ధీమాను వ్యక్తం చేశారు. ఈ మేరకు లాసన్స్ బే కాలనీ బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కార్యకర్తలు అభిమానులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై పలు సూచనలు సలహాలను తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన కూటమి నేపథ్యంలో తన గెలుపు ఖాయమే అయినప్పటికీ అందరి మద్దతును కోరేందుకు సానుకూల వాతావరణాన్ని నెలకొల్పేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా గెలిచిన అనంతరం ఎంపీగా తాను నెరవేర్చాల్సిన బాధ్యతలపై అందరి సలహాలను తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు అందించే భరోసా, కూటమి అందించే సహాయంతో ఎంపీగా గెలిచి ఉత్తరాంధ్రకు న్యాయం చేస్తానని హామీనిచ్చారు. మనం ఉన్నాము కూటమి అభ్యర్థి కాబట్టి టీడీపీ జనసేన ఎన్డీఏకి సంబంధించిన విశాఖ పార్లమెంట్కి క్యాండిడేట్ అయిన ఎంపీ, అది గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు 3,000-4,000 ఓట్ల తేడాలో. ఈరోజు మళ్ళీ పోటీకి సిద్ధంగా ఉన్న శ్రీభరత్ గారు విశాఖ పార్లమెంటు జిల్లాకి భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. వారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం, అభ్యర్థించడం కూడా జరిగింది. మేమందరం కూడా వారికి హామీ ఇస్తున్నాం, మేము చిత్తశుద్ధితో పనిచేసి మీ విజయానికి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కారణం అవుతామని చెప్పి ఈ సందర్భంగా వారు తెలియచేయడం జరిగింది. వారు ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యారు. ఆఫీస్ బేరర్స్ కానివ్వండి, రాష్ట్ర పదాధికారులతో, అదేవిధంగా వివిధ మోర్చాల అధ్యక్షులతో కూడా 1-to-1 వారు మాట్లాడుతూ వారి యొక్క సజెషన్స్ కూడా తీసుకున్నారు. ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని సాధించి విశాఖపట్నం పురోగవృద్ధికి వారు సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇవాళ బీజేపీ విశాఖపట్నం పార్టీ ఆఫీస్లో మాధవ్ గారి, రవీంద్ర గారి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరితో సమావేశం అవ్వడం జరిగింది. అయితే ఇవాళ ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ నేను పోటీ చేస్తున్నాను కాబట్టి వాళ్ళందరూ మద్దతు కోరాను. నా ఆలోచనలు కూడా ఒక అభ్యర్థిగా రేపు గెలుస్తాను అనుకుంటున్నాను, ఒక ఎంపీగా కూడా ఏం చేద్దాం అనుకుంటున్నాను కూడా వాళ్ళందరితో షేర్ చేయడం జరిగింది. కొన్ని విషయాల్లో బాగా కనెక్ట్ అయ్యాము. కూటమిలో అన్ని 3 పార్టీలు సరిగ్గా పనిచేయడానికి ఈ కోఆర్డినేషన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో కూడా మేము కోఆర్డినేషన్ కమిటీస్ అన్నీ పెట్టుకుని బాగా పనిచేసి విశాఖపట్నంలో గెలుపు అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. కానీ అందరు 7గురిని మంచి మెజారిటీతో గెలిపించుకుని ఈ కూటమిని ప్రభుత్వం చాలా బలంగా గెలిపించాలనేది మా ఆలోచన. తప్పకుండా గెలుస్తాము, కష్టపడి పనిచేస్తాము. థ్యాంక్ యూ. దేశం మొత్తం మీద ఎన్నికల కోడ్ పెట్టక ముందే ఓట్ ఫర్ మోడీ సర్కార్ అని ప్రజలకు నమ్మకం ఉందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ మేరకు పాండురంగాపురంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నేపథ్యంలో కొన్నిసార్లు సీటు దక్కకపోయినా అధిష్టానం అనుమతితో కూటమి గెలుపుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ గెలుపు గతంలో కంటే అధికంగా ఉంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరోసారి మోదీ సర్కార్, అది కేవలం రాజకీయ పార్టీ నినాదం కాకుండా ప్రజల నినాదంగా
దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఏ లక్ష్యంతోనైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో దిగిందో ఆ లక్ష్య సాధనని ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తామన్నటువంటి నమ్మకం, ఆ లక్ష్యాన్ని అధిగమిస్తామన్నటువంటి నమ్మకం మొదటి ఎన్నికలు అనౌన్స్ అయినటువంటి వారం 10 రోజుల్లోనే ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రజలందరికీ కలిగింది. 370 సీట్లకు పైగా కేవలం భారతీయ జనతా పార్టీ ఆధిక్యంతోనూ, అలాగే ఎన్డీఏ మెజారిటీ 400కు పైగా ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమా ఈరోజు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. మనం చూసినట్లయితే ప్రజలకు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అసలు ఈ ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ అనేది కనపడటం లేదు. ఎటు చూసినా ఇతర పార్టీల్లో అవినీతి, ఒక ఎజెండా లేదు. కేవలం మోదీ గారిని దూషించడం తప్ప, మోదీ గారిని అవమానించి తమ రాజకీయంగా తమేదో శాడిజం గా కామెంట్స్ చేయటం తప్పితే రాజకీయంగా ధీటుగా ఎదుర్కొనేటువంటి ఎజెండా ప్రతిపక్షాల్లో దేశంలో ఎక్కడా కనపడటం లేదు. మరో పక్క అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రతిపక్ష పార్టీలు, ఇండీ కూటమి పేరుతో ఏర్పడినటువంటి బీజేపీ వ్యతిరేక కూటమి ఏదైతే ఉన్నదో ఆ కూటమి పూర్తిగా చతికిలపడింది. ఈరోజు మరోసారి మోదీ సర్కార్ అన్నది ఎన్నికల నగారా మొదటి నోటిఫికేషన్ వచ్చే ముందుగానే సిద్ధమయ్యింది. కేరళ మినహా 4 దక్షిణాది రాష్ట్రాల్లో ధన ప్రవాహం ఎన్నికల్ని తీవ్రంగా కలుషితమయం చేసింది. అందులో తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, ఇంకా కర్ణాటక అన్నీ కూడా ఒకే కోవకు చెందినవే. బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో మనకంటే చాలా ఎక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో ఎవడు రూపాయి ఆశించడు. ఎన్నికల్లో ఎవరు ఇవ్వాలని అనుకోరు, ఎవరు తీసుకోరు. అట్లాంటిది ఇక్కడ రాజకీయాలు పూర్తిగా ధనం, రాజకీయాలుగా పార్టీలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ధన బలం ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తారన్నది కూడా వాస్తవమే చూస్తున్నాం కదా. సో ఇది రాజకీయాలకు అతీతంగా చేసేటువంటి వ్యాఖ్య. ఎలక్టోరల్ రిఫార్మ్స్లో ఒక ఎలక్షన్ కమిషన్ పైనే మనందరం భారం వేసేస్తే కాదు, సామాన్య ప్రజలు కూడా ఈ విషయంపై ఆలోచించాలి. నేను ఎంపీ అయ్యానంటే నేను 3 ఏళ్ళుగా ఇక్కడ ఉండి సేవ చేశాను, పని చేశాను, ఎటువంటిది ఆశించకుండా చేశానంటే నేను డబ్బులతో ఎన్నికల్లోకి రాలా, డబ్బులతో నేను ఎంపీ అవ్వలా. సో కాబట్టి ప్రజలు కూడా దీన్ని గుర్తించాలి. ప్రజలు డబ్బుతో పెట్టి చేసేవాళ్ళు చేసేది వ్యాపారం, ఇది రాజకీయం కాదు. డబ్బు యొక్క ప్రభావం ఎన్నికల్లో తగ్గించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా చేయాలి. రాకపోతే ఇది వేలంపాటే, రాజకీయ వేలంపాట అయిపోతోంది. విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమింపబడిన గండిబాబ్జీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పదవి బాధ్యతలను స్వీకరించారు. టీడీపీ నేతలు గండిబాబ్జీతో ప్రమాణం చేయించి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం జరిగిన సమావేశంలో టీడీపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన గండిబాబ్జీకి అభినందనలు తెలిపారు. కార్యకర్తలను నిత్యం ప్రోత్సహించే వ్యక్తి గండిబాబ్జీ అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబ్జీకి మంచి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో పాటు మెజార్టీ ముఖ్యమని తెలిపారు. మహిళలు ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు 5 సంవత్సరాల అరాచక పాలనను ఎదిరించి నిలబడ్డామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పాటుపడుతూ నిస్వార్థంగా ఈ 5 సంవత్సరాలు కష్టపడినంత ఒక వంతు అయితే ఈ 40 రోజులు ఒకటి సోదరులు. అందుకే ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించండి. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అధికారం చేయాలంటే మీరు అందరూ కష్టపడాలని చెప్పేసి రేపు. అలాగే ఈరోజు గండిబాబ్జీ అన్న విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. రేపు ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. విశాఖపట్నం పార్లమెంట్ తో పాటు 7 శాసనసభ్యులు కూడా మనం గెలుస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దానికి ప్రతి కార్యకర్త, నాయకుడు నడుము బిగించి ఆర్గనైజేషన్ లో కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, సోదరులారా, ఇప్పుడు ఇది మన భవిష్యత్తే కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా ఈ సంగతి మీరు గమనించాలి. రేపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, అంతగా ఉంది.
ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ను నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. డబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాలలు వేసి అనంతరం ర్యాలీగా సాగారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ బీజేపీ విధానాలను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైలు పాలు చేయడం, హింసించడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. దేశం మొత్తం అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ నేడు నిరసన ర్యాలీలను చేపట్టినట్లు తెలిపారు. అలాగే వామపక్ష నాయకులు జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మతోన్మాద విధానాలను రెచ్చగొడుతూ ప్రశ్నించిన వారిని కక్ష సాధింపు చర్యలకు గురిచేస్తూ బీజేపీ ప్రభుత్వం తన నిరంకుశత్వాన్ని చాటుకుంటోందన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలతో ప్రజలకు బీజేపీ ప్రభుత్వం మరింత దూరమవుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ను నిరసిస్తున్నామని వెల్లడించారు. దేశమంతటా కూడా అరవింద్ కేజ్రీవాల్ గారి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో రామ్లీలా మైదానంలో జరిగిన మీటింగ్కి సంఘీభావం తెలియజేస్తూ విశాఖపట్నంలో ఇండియా కూటమి, భారత్ బచావ్ ప్రజా సంఘాలు కలిసి ఈరోజు ఇక్కడ మేము ప్రజలకు దేశంలో జరుగుతున్న నిరంకుశ పాలన మీద అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలీ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం మీద మెమొరాండం కూడా సమర్పిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఇండియా కూటమి సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మీ మీడియా మిత్రుల ద్వారా భారతదేశంలో జరుగుతున్న మోడీ గారు 400 సీట్ల గోలుతో చేస్తున్న అప్రజాస్వామిక పరిపాలన మీద అవేర్నెస్ మీ ద్వారా వెళ్ళాలని, ప్రజలందరికీ కూడా మోడీ గారు అక్రమ అరెస్టుల్ని, అలాగే కాంగ్రెస్ యొక్క అకౌంట్లు స్తంభింపజేయడాన్ని, అలాగే దేశమంతటా కూడా లేని మత ఛాందసవాదాన్ని రెచ్చగొడుతూ చేస్తున్న బీజేపీ యొక్క పరిపాలన కానివ్వండి, బీజేపీ యొక్క దేశమంతటా జరుగుతున్న కార్యక్రమాల మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఇండియా కూటమితో కూడిన ఒక బలమైన కూటమి ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలన తర్వాత నినాదాలేం మిగలలేదు ఆయనకి. రెండోది, ఈసారి 370 స్థానాలు గెలుస్తాం బీజేపీ సొంతంగానని, ఎన్డీఏ కూటమి పేరుతోనే 400 స్థానాలు గెలుస్తామని చెప్పని గంభీరంగా అయినటువంటి ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రజలెవరూ వాళ్ళకి ఓట్లు వేసేటటువంటి పరిస్థితి లేదు. మరో పక్కన బీజేపీ చేస్తున్నటువంటి, ప్రత్యేకించి నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఇద్దరూ కలిపి చేస్తున్నటువంటివి ఈ దుర్మార్గ పాలనకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకొని రానున్న ఎన్నికల్లో ఐక్యంగా కలిసి వెళ్ళి బీజేపీని, ఎన్డీఏని ఓడించాలని చెప్పి నిర్ణయం చేశాయి. ఆ నిర్ణయానికి మంచి ప్రతిస్పందన రావడమే కాదు, ప్రజలు కూడా ఈ వైపు ర్యాలీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అవినీతి రహిత ప్రభుత్వం మాది అని చెప్పని ప్రచారం చేసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు నాయకులు ఎవరైతే అక్కడ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారో వాళ్ళ మీద ఆరోపణలు చేసి ఈడీ రైడ్లు జరిపించి వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు. హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టు చేశారు. వరుసగా మంత్రివర్గంలో ఉన్నటువంటి మిగతా మంత్రులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే సిసోడియాని సంవత్సరం పైగా జైల్లోనే ఉంచారు. మరి ఈ పద్ధతిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసు ఇవ్వడమే కాకుండా వామపక్షాలకి సిపిఐ, సిపిఎంలకు కూడా ఐటీ నోటీసులు ఇచ్చి ఈరోజున ఎన్నికల్లో ఈ పార్టీలన్నింటినీ నిరాయుధులు చేసి ఏదో ఒక పద్ధతుల్లో వీళ్ళని ఇబ్బందులకు గురి చేసి గెలవాలనేటటువంటి కుట్రపూరిత వైఖరితోనే నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇదిగో నేను ఈ 10 సంవత్సరాలు ఇది చేశానని చెప్పని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎన్నికల బాండ్లు బయటికి రాగానే వెంటనే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి చర్చ అంతా దీని మీద జరగకుండా ఈ వైపు మళ్లించేటటువంటి పద్ధతుల్లోనే ఈరోజు ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి కుట్రపూరిత వైఖరికి నిరసనగా ఈరోజు ఇండియా కూటమి ఆధ్వర్యంలోని ఢిల్లీలో కేజ్రీవాల్
అరెస్టుకి వ్యతిరేకంగా, హేమంత్ సోరెన్ అరెస్టుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం. విశాఖ వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. టీడీపీ బాటలే తప్ప చేతలు లేని ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శ. కూటమి మద్దతుతో ప్రజల ఆశీర్వచనంతో ఎంపీగా గెలుపొంది సేవలు అందిస్తా బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అనంతరం టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ స్పష్టీకరణ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి ర్యాలీ, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యమని వెల్లడించిన పలు పార్టీల నాయకులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.